హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు మీరు చూడవచ్చు అనమాట. ఇక్కడైతే చూసారా, ఇడ్లీ పిండి అనమాట. నైటే నేను ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు అయితే ఇలా ఇడ్లీ కోసం ఇలా అయితే నైటే కలిపేసాను అనమాట. ఇక్కడైతే బాగా ఒదిగొచ్చింది పిండి అయితే. ఇదైతే నేను ఇడ్లీ అయితే పెట్టాలి. ఈరోజైతే ఫుల్లు వర్క్ అయితే ఉంది. అంటే స్టిచ్చింగ్ చేయటం కాదు, హర్షీ పాప్‌కి బట్టలైతే తీసుకోవాలనమాట. ఏంటక్క ఫెస్టివల్ ఏమి లేవు గదా! ఇప్పుడు బట్టలేంటి అని అనుకుంటున్నారా? హర్షితకైతే పుట్టినరోజు అనమాట. 2024 అలాగే జూన్ 14వ తారీఖు హర్షితకి పుట్టినరోజు. అందుకోసం ఇంక మనకి పుట్టినరోజు గూడా రేపే కాబట్టి అందుకోసం అయితే బట్టలైతే తీసుకోవాలనమాట. ఇక్కడైతే చూసారా, ఇడ్లీ అయితే పెట్టేసాను. మనకి ఈ సమ్మర్ టైంలో కొంచెం దోసలు కన్నా ఇడ్లీ చేయటమే చాలా బెటర్ అనమాట. ఇడ్లీ తినటం చాలా మంచిది. పిల్లలకి ఏందంటే కడుపులో గూడా మందం అనేది చేయకుండా ఉంటుంది. అలా అని ఈ పిల్లలు ఏందంటే ఇడ్లీ కన్నా దోసలే ఎక్కువ తింటారు. కానీ మనం ఎలాగలాగా చేసి ఇడ్లీ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఒక 4, 5 రోజులైతే వర్షాలైతే పడ్డాయి. మళ్ళీ యథాస్థితిగా పరమట గాలైతే లేదు గానీ, ఎండైతే చాలా వేడి సెగగా ఉందనమాట. అందుకోసమే నేను ఇడ్లీ అయితే చేశాను. ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత త్వరగా హర్షీ పాప్ కోసం బట్టలు అలాగే కేకు ఆర్డర్ పెట్టడానికి ఒకరోజు ముందడే చెప్పి పెడితే మనకి సాయంత్రానికల్లా రెడీ అయితే చేస్తారనమాట. అందుకోసం ఉదయం అయితే చాలా హడావుడిగా పని అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూడటానికి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. హెల్దీ అయిన ఇడ్లీలు అనమాట. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ కూడా వేయం కదా మనం ఉడికించేటప్పుడు. అందుకే ఏంటంటే పిల్లలకి ఏదో కొంచెం సిరాకుగా అనిపించింది, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే చూసారా, ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇడ్లీ పిండి కన్నా కొంచెం మినప్పప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్గా, అంటే మనం తినటానికి కూడా తింపేటప్పుడు కూడా ఇక్కడైతే చూడండి కొంచెం లావుగా పెట్టేశాననమాట. ఇడ్లీలు మనం ఓన్‌గానే కాబట్టి మనం షాపుల్లో పెట్టుకున్నంత ఇదిగా కాకుండా కొంచెం ఎక్కువ పిండి పెట్టుకుంటే బావుంటాయి. కొంచెం లావుగా ఉంటే 2, 3 అయితే తినేయొచ్చు. ఇక్కడైతే చూసారా, ఇలా తుంపుతుంటేనే దూదిలాగా తురిగిపోతుందనమాట. ఇడ్లీలకైతే నేను వేరుశనక్కాయల పచ్చడి అయితే చేశాను. శనగపప్పు చట్నీ కన్నా వేరుశనక్కాయల పచ్చడి చాలా బావుంటుంది. ఇక్కడైతే నెక్స్ట్ పప్పుచారు అయితే చేశాను. ఇడ్లీ చేసినప్పుడైతే కంపల్సరీగా ఇలా పప్పుచారు అయితే చేస్తాను. ఒక్కోసారి సాంబార్ చేస్తాను. సాంబార్‌లాగా ఈ పప్పుచారు ఉండాలంటే సాంబారు మసాలా పొడి ఉంటుంది కదా! సాంబార్ పొడి అది గాని వేస్తే సాంబార్ ఉన్నట్టే ఉంటుంది. కానీ ఏందంటే కొంచెం ముక్కలనేవి ఉండవు. చాలా బావుంటుందనమాట. ఇడ్లీకి కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. ఇలా పప్పుచారు సాంబార్ చేయలేనప్పుడు. ఒక సైడ్ అయితే పప్పుచారు తెరులుతూ ఉంది. సాంబార్ పొడి కూడా అందులో అయితే వేసేసాను. ఇక్కడైతే పప్పుచారులోకి ఇక్కడ ఇలాంటి సిప్స్ చాలా బాగున్నాయన్నమాట. నేనెప్పుడు డీమార్ట్‌లో అయితే ఇవైతే తీసుకోలేదు. ఎలా ఉంటాయో ఏమో తినేటప్పుడు అనుకున్నాను. చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయన్నమాట. పచ్చడికైనా, పప్పుచారుకైనా చాలా బావుంటాయి ఇవైతే. ఇలా త్వరగా పని అయితే చేసేసానన్నమాట. వంట మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయ్యి ఒంగోలు అయితే వెళ్ళాలి. పాపకి పుట్టినరోజు జూన్ 14వ తారీఖున హర్షీ పాపకి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అలాగే పుట్టినరోజుకి సంబంధించిన కొన్ని అయితే ఉన్నాయి. అలాగే ముందు మెయిన్గా డ్రెస్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ పని మీద అయితే వెళ్తున్నాము. అలాగే ఇంకొక పని మీద కూడా వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం డ్రెస్ తీసుకుంటాను, ఎక్కడ తీసుకుంటాను, ఇవన్నీ అయితే చూపిస్తాను. మొత్తానికైతే మా ఊర్లో కాకుండా ఒంగోలు అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలాగో కొంచెం వేరే పని ఉంది. అలాగే ఒకసారి బట్టలైతే తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ టైంలో పిల్లలకి ఏంటంటే కాటన్ బట్టలు చాలా బాగుంటాయి అనమాట. మెత్తగా స్కిన్ కూడా చిరాకు లేకుండా ఉంటుంది పిల్లలకి. అందుకని ఈ నెట్ క్లాత్ల కన్నా కాటన్ తీసుకుందామని ఇక్కడైతే ఒక షాపులో అయితే చూస్తున్నాము. ఇవి వచ్చేసి బిగ్ బజార్ అనమాట షాపులు. ఇప్పుడు నా ఫెస్టివల్ ఏమి లేవు కాబట్టి అంత కాస్ట్ బట్టలు ఎందుకులే, అంటే పుట్టినరోజే కొంచెం మంచిగా తీసేయాలి, కానీ కొంచెం వేరే ఖర్చు ఉందనమాట మాకైతే. అంటే మా పెద్దోడిని కాలేజీలో చేర్పించే పని అయితే ఉందనమాట. పుట్టినరోజుకి ఇంకా చిన్నగా 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు చాలా బాగా గ్రాండ్గానే చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంత ఖర్చు పెట్టుకునే కన్నా పిల్లలకి ఏంటంటే మా పెద్దోడు కాలేజీలో చేర్చే పని కనీసం 10,000 ఖర్చు అయితే ఉందన్నమాట. అందుకే కొంచెం సింపుల్గా అయితే చేస్తున్నాం. అందుకోసమే పెద్ద కాస్ట్లీగా ఉండే బట్టలు అయితే తీసుకోలేదన్నమాట. మామూలుగా ఏంటంటే కాటన్ బాగా పిల్లలకి ఏంటంటే
మెత్తగా ఉంటాయన్నమాట వేయటానికి. ఎప్పుడైనా సమ్మర్ టైంలో గానీ, లేదా విడిగా అంటే వర్షాలు పడేటప్పుడైనా కొంచెం నెట్ క్లాతుల్లో బట్టలు వేసినా ఇలా హాఫ్ పట్టు ఈ పట్టుయి ఉంటాయి గదా! ఇలాంటి మోడల్ అలాంటియేసినా బానే ఉంటాయి గానీ, సమ్మర్ టైంలో ఏదంటే పిల్లలకేందంటే చిరాకనేది లేకుండా కొంచెం మెత్తటియి వేస్తే బట్టలు బావుంటాయి. అది గాక ఏందంటే, ఈ పుట్టినరోజుకి ఇలా తీస్తున్నాం గదా! నెక్స్టు తా వాడుకోవటానికి గూడా ఉంటదనమాట. డైలీ వేర్‌కైనా అని చెప్పినని ఇవన్నీ అయితే చూస్తున్నాను. నాకు ఏది పక్క షాపులయితే నచ్చలేదు. మొత్తానికైతే ఇదైతే తీసుకున్నాను. బావుంది. ఈట్లికైతే హ్యాండ్స్ అయితే రాలేదనమాట. ఇది ఓన్‌గానే సైడ్ మనం కుట్టించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కాటనే. బావున్నాయనమాట. ఎన్ని రకాలు చూసిన తర్వాత లాస్ట్‌కి నాకు ఈ మోడలు బావున్నాయి. కానీ నేను వేరేదైతే తీసుకున్నానో ఇవన్నీ కాటనియి అనమాట. ఎంతైనా వీలైనంత వరకి చిన్న పిల్లలకి కాటనియి వేస్తేనే మెత్తగా వాళ్ళకి చిరాకనేది ఉండదనమాట. ఒక ఎండాకాలం అనే కాదు, వర్షాకాలమైనా గూడా కాటనియి బావుంటాయి. కాపోతే కొంచెం మోడలయి అంటే ఇవి నెట్ క్లాతుల్లో ఇంకేదన్నా డిజైన్‌లు అవేందంటే అప్పటికప్పుడుకి వెయ్యాలి. వెంటనే మనం తీసేయాలన్నట్టుగా ఉంటది. అందుకోసమే పెద్దగా కాస్ట్‌లీ అయితే తీసుకోకుండా కాటన్‌లోనే ఒక గౌన్ అయితే తీసుకున్నాను. మిగతా ఇక్కడైతే చూడండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ అయితే చేసుకొని ఫైనల్‌గా ఒకటైతే తీసుకున్నాను. చెప్పాను గదా! మా ఇంటికి ఆడపిల్లలే. కానీ ఈసారి ఏందంటే కొంచెం ఖర్చయితే ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదనమాట. పెద్దోడికి కనీసం 10,000 ఖర్చయితే ఉందనమాట. అందుకోసమే ఈసారి ఏందంటే హర్షి పాపకి సింపుల్‌గా పుట్టినరోజైతే చేద్దామని ఒక గౌనే కాటన్ గౌనయితే తీసుకున్నాననమాట. అంటే బిస్కెట్ కలరు. అంటే ఓన్‌గానే మామూలుగా ఇంట్లోనే డైలీ వేర్‌కి గూడా వాడుకోవటానికి ఉంటదని ఒకటే తీసుకొని మిగతా మేము వెళ్ళిన పని చూసుకొని ఫైనల్‌గా ఇంటికొచ్చేసరికి 8 అయింది టైము. ఎళ్ళిందే సాయంత్రం పూట. ఇక్కడైతే చూసారా ఉదయం మిగిలిన ఈ ఇడ్లీ రవ్వ పిండయితే ఉందనమాట. అది ఇక కొద్దిగా ఉంది గదా! ఇడ్లీలు ఏం చేస్తాంలే అని చెప్పని ఎలాగో చట్నీ అయితే ఉంది. ఇలా అయితే ఇది అంటారు చూడు ఊతప్పం లాగా. ఇదైతే వేస్తున్నాననమాట. ఇవొచ్చేసి 2 అట్లయితే వచ్చినాయి. చాలా బావుంటుంది. అంతకుముందుకు నేను ట్రై చేశాను. కొద్దిగా ఇడ్లీ రవ్వ మిగిలిందనుకోండి, మళ్ళీ ఇడ్లీలు పెట్టే కన్నా ఇలా వేసి చూడండి చాలా బావుంటుంది. ఇలా 2 అట్లయితే వచ్చినాయనమాట. చాలా బావుంది. చట్నీ కూడా ఉంది గదా! కారం ఉంటుంది గదా! తెల్లగడ్డల కారం గూడా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఇలా ఇడ్లీ రవ్వ కొంచెం మిగిలినప్పుడు కంపల్సరీగా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. వేడి వేడి ఈ ఊతప్పంలా ఉన్నాయి గదా! ఈ తెల్లగడ్డల కారం లేక, అలాగే చట్నీ లేక చాలా బావుంటుందనమాట. ఇలా సాయంత్రం పూటైతే ఇవేసుకొని మిగతా అన్నం, కూర అయితే తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.